హాయ్ వెల్కమ్ టు ఆక్వాబైట్స్. ఇంపార్టెంట్ డిఫరెన్స్ చూపించబోతున్నాను బిట్వీన్ పండుగప్ప అండ్ వైట్ స్నాపర్. ఇది వైట్ స్నాపర్, ఇది పండుగప్ప. ఈ డిఫరెన్సెస్ ఏంటో క్లియర్గా మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పండుగప్పకి మీకు ఇట్లా దీని షేప్ మనం నోరు మూసినా కూడా ఇది ప్రాపర్ బుల్లెట్ ట్రైన్లో వస్తుందండి. ఇలా కరువులాగా ఇలా దిగుద్ది. అండ్ మీరు స్నాపర్ చూసుకుంటే ఇది ఒకటే ప్రాపర్గా ఇలా దిగుద్ది అనమాట. ఒకటే షేప్ ఉంటుంది, దీనికి ఏం కర్వ్ ఉండదు, దీనికి ఇలా కర్వ్ ఉంటుంది. ఓకే, టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ పండుగప్ప చాలా టేస్ట్ ఉంటుంది వైట్ స్నాపర్తో పోల్చుకుంటే. సో మీరు కొనుక్కునేటప్పుడు ప్రాపర్గా మీరు ఏది పండుగప్ప ఏది వైట్ స్నాపర్ అని తెలుసుకోండి. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ చూసుకోవాల్సింది ఇది మొత్తం కూడా మీకు ఇట్లా షార్ప్ ఎడ్జెస్ ముళ్ళులాగా ఉంటే ఇది వైట్ స్నాపర్. బట్ పండుగప్ప చూసేటప్పటికి మీకు ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే పండుగప్పలో షార్ప్ ఎడ్జెస్ అండ్ ముళ్ళులాగా కనిపిస్తుంది వింగ్కి. దీనికి అంత ఉండవు, ఇది నార్మల్ సాఫ్ట్గానే ఉంటుంది అనమాట. ఓన్లీ ఈ పార్ట్, ఈ ఫస్ట్ వింగ్లోనే మీకు అలా కనిపిస్తుంది. సెకండ్ వింగ్ సాఫ్ట్ ఉంటుంది. బట్ స్నాపర్ చూసుకునేటప్పటికి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఈ వింగ్ అంతా కూడా ఒకటే వింగ్లా అనిపిస్తుంది. అండ్ మొత్తం అన్నీ వీటికి ముళ్ళు ఉంటాయి అనమాట. సో ఈ డిఫరెన్స్ తెలుసుకొని మీరు ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే వీటి ప్రైజెస్ చాలా తేడా ఉంటుంది. సో సీ బాస్ వచ్చేటప్పటికి మనకి మ్యాక్సిమం 800 to 1000 బేస్డ్ ఆన్ అవైలబిలిటీ, ఆ సైజెస్ వాటి బట్టి ఉంటుంది అనమాట, ఫ్రెష్నెస్ బట్టి. అలాగే వైట్ స్నాపర్లు ఏవైతే ఉన్నాయో ఇవి సైజ్ బట్టి ఇవి 500 to 600 మ్యాక్సిమం 650 అంతవరకే ఉంటాయి. సో మీరు పొరపాటున ఈ సైజు పండుగప్ప అండ్ వైట్ స్నాపర్ ఒకే సైజులో ఉన్నాయి చూసుకొని వైట్ స్నాపర్ని పండుగప్పని కొనుక్కుంటే పర్ కేజీ మీరు ఆల్మోస్ట్ 250 to 300 ఎక్స్ట్రా పెట్టుకున్నట్టే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుద్దని నేను అనుకుంటున్నాను.